రంగారెడ్డి ఆమన్గల్ పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఎవరు కనిపిస్తే వారిపై దాడి చేసింది. ఏకంగా 40 మందిని కరిచి గాయపరిచింది. బాధితులందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. నేను అనుకుంటున్నా రైట్, కుక్క కాటుపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, కుక్క కాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంతమంది బాధితులు ఉన్నారు? వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇవాళ సాయంత్రం వీధి కుక్క ఒక్కసారిగా స్వైర విహారం చేసింది. అయితే ఇది పిచ్చి కుక్కగా భావిస్తున్నారు. బాటసారులైనటువంటి వారి పైన కూడా ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా కూడా హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆమన్గల్లో దాని పక్కన ఉండేటువంటి పట్టణ కేంద్రంలో పట్టణానికి సమీపంలో ఉండేటువంటి మేడిగడ్డ గేట్ నుంచి విటాయిపల్లి వరకు కూడా బాటసారులపై వీధి కుక్క ఒకరి తర్వాత ఒకరిపై పరుగెత్తుకుంటూ ఎవరు అడ్డు వస్తే వాళ్ళ పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. దాదాపుగా సుమారుగా ఒకరినక ఒకరు కూడా ఆసుపత్రికి క్యూ కట్టి అక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ పిచ్చి కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ మొత్తంగా దాదాపు సుమారు అంటే పట్టణం స్టార్ట్ అయ్యే నుంచి 2 కిలోమీటర్ల మేర వరకు ఎవరు అడ్డు వస్తే వాళ్ళందరినీ కూడా అక్కడ ఎవరైతే బాధితులు గాయపడ్డారో కొంతమంది యువకులు దాన్ని వెంబడించారు. మరి దాన్ని మట్టు పెట్టకపోతే మరింత మందిని కలిసే ప్రమాదం ఉందని చెప్పేసి, ప్రాణాపాయం ఉందని చెప్పేసి వాళ్ళు చివరకు దాన్ని ఊరి చివరిలో మట్టు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే ఆమన్గల్ పట్టణంలో ఈ మధ్య కాలంలో కుక్కల స్వైర విహారం పెరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మున్సిపల్ అధికారులతో పాటు తాలూకా సమేత అధికారులు కూడా వీటిని పట్టించుకొని వీటిని నిర్బంధించడమా లేదంటే పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయడమా, ఇలాంటి కుక్కలు ఇట్లా అంటే స్కూల్ ఈ రోజు ఆదివారం కాబట్టి కొంత చిన్నపిల్లలు అక్కడ లేరు, లేదంటే స్కూల్ విడిసే సమయంలో స్కూల్ వదిలేటువంటి సమయంలో పిల్లలు బయట ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఇప్పటికైనా ఇది పెద్ద ప్రమాదం అనే చెప్పాలి. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 మంది ఇప్పటికైతే హాస్పిటల్లో వచ్చిన వాళ్ళ సంఖ్య 36కి పైగా పెరిగింది. ఇంకా బయట బాధితులు వస్తా ఉన్నారు, 40కి పైగా అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా మంది కూడా రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆసుపత్రి అయితే పూర్తి స్థాయిలో కుక్క దాడికి గాయపడిన వారితో మొత్తం ఆసుపత్రి అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరికీ కూడా ఈ కుక్క కాటుకు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ అయితే ఇస్తున్నామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మెరుగైన చికిత్స కూడా కొంతమందికి అవసరమై ఉంటుందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సాయంత్రం వేళ వివిధ పనులపైన రోడ్లపైన బిజీగా వెళ్లే వాళ్ళంతా కూడా ఉంటారు. వాళ్ళందరినీ ఇక్కడ మేడిగడ్డ తండా నుంచి స్టార్ట్ చేస్తే శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి గుండా చుట్టుపక్కల గల్లీల్లోంచి వచ్చే వాళ్ళ పైన ఎవరు అడ్డు వస్తే వాళ్ళను విచక్షణ రహితంగా దారుణంగా కుక్క స్వైర విహారం చేసి గాయపరిచి మొత్తానికి దాడికి పాల్పడింది. దీంతో దాదాపు 40 మందికి పైగా గాయపడడంతో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో ఈ చికిత్స పొందిన వద్దకు వస్తా ఉన్నారు. ఆసుపత్రి ప్రాంగణం అయితే మొత్తానికైతే ఇక్కడ కుక్క దాడి గాయపడిన వారు వాళ్ళ బంధువులతో అయితే నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కావాల్సినటువంటి వాళ్ళకు ఇంజెక్షన్స్ అవి కూడా సమకూర్చాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ కుక్కలను కంట్రోల్ చేయాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కొంత ఈ మధ్యకాలంలో పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడి నుంచినైనా పూర్తి స్థాయిలో ఈ మున్సిపల్ పరిధిలో కావచ్చు ఎక్కడైతే కుక్కలు స్వైర విహారం చేస్తా ఉన్నాయో వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులవుతారు, ఎవరు ఇబ్బందులకు గురవుతారు అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు అంచనా వేసి ముందే వీటిని పసిగట్టి ఆ కుక్కలను ఊరికి దూరంగా పంపించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్, శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. कुका 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 कुका